హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రంజిత్ ఆన్ వీల్స్. ఐఎమ్ రెడీ టు గో ఫ్రమ్ హియర్. అండ్ నేనైతే కొంచెం బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేసుకున్నా, కాఫీ అండ్ లెటూసి అండ్ చామగంధ, అది పుల్ల రాడిష్ను కొంచెం కిమ్చి నూడిల్స్ అండ్ ఇంకొక లీఫ్, సో కలిపేసి అయితే వేసుకున్నా. తినేసి ఇక్కడ నుండి బయలుదేరాలి. ఇక్కడ నుండి విలాంగం అరౌండ్ 650 సంథింగ్ ఏమో ఉంది. ఒక 5-6 days, 6 కాదు కానీ 8 daysలో అయితే రీచ్ అవుదామని అనుకుంటున్నా. లెట్స్ సీ, అది కంప్లీట్ చేసుకుంటే మ్యాక్సిమం హాఫ్ ఆఫ్ ది మంగోలియా అయిపోయినట్టే. ఇంకా కొంచెం హాఫ్ ఉంటుంది, అది కూడా తొందరనే కంప్లీట్ చేసేసుకుందాం. చాలా పదండి ఫ్రెండ్స్. రైడ్ అయితే స్టార్ట్ చేశాను. ఇవాళ మొత్తము అప్ హిల్లే ఉంది. ఆల్రెడీ అప్ హిల్ ఎక్కాను. అండ్ మీరు రోడ్ చూస్తాండి, స్ట్రేట్గా ఎంత దూరం ఉందో చూడండి. అండ్ నా లెఫ్ట్ సైడ్ కార్నర్లో రివర్ ఉంది. లైక్ రివర్ తోటి మన రైడ్ అయితే పోతూ ఉంటుంది. సిటీస్ని కనెక్ట్ చేసుకుంటూ పోతుంది. మీకు తెలుసు, రివర్స్ ఉన్న దగ్గరనే సిటీస్, నాగరికత అయితే ఉంటుంది. సో అలాంటి నాగరికతను అనుసరిస్తూనే, లైక్ నదిని అనుసరిస్తూనే నాగరికత అయితే ఏర్పడుతుంది. ఎందుకంటే మనిషి మనుగడకు లైక్ నీరైతే ముఖ్యమైనది కదా. సో అక్కడే పంటలు పండించుకోవడం కానీ ఇవన్నీ చేస్తారు. కాబట్టి ఎప్పుడైనా నది ఉన్నదంటే నది పక్కనే సిటీస్ ఉంటాయి, లేకుంటే ప్రజలు ఉంటారు అని చెప్పేసి అయితే అర్థం చేసుకోవాలి. ఎప్పుడైనా తవ్విపోతున్నారు అన్నప్పుడు నదిని పట్టుకొని వెళ్తే ఎక్కడో ఒక దగ్గర మనుషులు అయితే కలుస్తారు అన్నట్టు. సో మనకు కూడా ఇప్పుడు నది పక్కన వెళ్తున్నాం కాబట్టి మ్యాక్సిమం ఫుడ్ దొరికే అవకాశాలు కూడా ఎక్కువనే ఉంటాయి. లైక్ రోడ్ చూడండి ఎట్లుందో. అక్కడెక్కడ నుండో వస్తున్నా, అరౌండ్ 6 kilometers హైకి ఎక్కిన. అండ్ తర్వాత ముందర కూడా మీరు చూసుకుంటే మొత్తం కొండలే ఉన్నాయి. ఆ కొండలన్నీ ఎక్కాలి. కొన్ని వ్యాలీస్, కొన్ని వ్యాలీస్లలో వెళ్ళాలి. బ్యూటిఫుల్ లొకేషన్ ఉంటుంది. అండ్ ఇక్కడ నుండి చెట్లు స్టార్ట్ అయితే కానీ దారుణమైన కొండలనే చెప్పుకుంటా నేను. పదండి. సో నేను మీకు చెప్పాను కదా ఫ్రెండ్స్, మొత్తం చుట్టుపక్కల మొత్తం ఇదే విధంగా ఉంటుందని చెప్పేసి. అండ్ టోటల్గా చూసుకుంటే మొత్తం ఇదే ఉంది చూడండి, మొత్తం కొండే. ఈ రోడ్ మొత్తం అదే విధంగా ఉంది. కానీ మనం అండ్ ఇంకొకటి మీకు చెప్పాలి, గోబీ డెజర్ట్ అనేది మనకు మధ్యలో టచ్ అవుతూ ఉంటుంది. సో మొత్తం ఇసుక మాత్రమే ఉంటుంది ఈ డెజర్ట్లో. అండ్ ఇది ఏంటి డెజర్ట్ అంటున్నావు ప్రతిసారి అని అంటే, మంగోలియా అనేది లైక్ మోస్ట్ ఆఫ్ ది టైం డెజర్టే ఉంటుంది. డెజర్ట్ వచ్చేసి మంచు ఎడారి ఉంటుంది, ఇసుక ఎడారి ఉంటుంది. ఇది కూడా లైక్ స్నో ఎడారి లాంటిది, కానీ ఇప్పుడు స్నో లేదు, అంటే ఐస్ లేదు. బట్ ఇప్పుడు స్టార్ట్ అవుద్ది ఇంకొక 1 monthలో. అండ్ ఇదంతా కూడా మంచుతోటి కప్పబడి ఉంటుంది రోడ్లు కూడా మొత్తము. ఇప్పుడు ఎండిపోయింది. దీనివల్లనే ఇక్కడ చెట్లు అయితే ఉండవు అన్నట్టు. ఎందుకంటే హై లైక్ లో టెంపరేచర్స్ లైక్ -40-50 వల్ల ఈ విధంగా ఉంటుంది అని చెప్పేసి అయితే వీళ్ళు ఇక్కడ లోకల్ ప్రజలు చెప్తారు. కొన్ని రకాల చెట్లు మాత్రమే బతకగలవు, అవి మాత్రమే సర్వైవ్ అవుతాయి అన్నట్టు చలికి. అండ్ ఇది ముచ్చట. అండ్ మనము ఈ దారిలో వెళ్ళాలి, మొత్తం కొండలన్నీ ఎక్కుకుంటా. ఇప్పటికీ చాలా కొండలు అయితే ఎక్కింది నేను. చలో పదండి, ఇంకా ముందుకే. మనం అయితే ఆగేది లేదు. ఫోటో ఓకే నా దాంట్లో నాన్న తీసుకుంటే మీకు ఎట్లా వస్తుంది సార్? ఓకే Influencer. Yeah. Hi. Yeah. Sabay. Tasay ore. Utang ko ba? Okay. YouTube, social media. Okay. Instagram. Bye. 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 చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అవుతూ ఉంటారు పీపుల్. ఎందుకంటే ఒక వద్దులేండి, ఇప్పుడు తిడతారేమో నన్ను, ఫారినర్ ఎన్నిసార్లు అంటారా నువ్వు కనుక ఫారినర్ పోయినావు అని చెప్పేసి అనుకుంటారేమో. వా యార్, బాగా బ్యూటిఫుల్గా ఉంది ఈ ప్లేస్. అండ్ ఫుల్ చెట్లతోటి అండ్ ఒక మంచి నదితోటి. సో మనం ఒక డ్రోన్ షాట్ తీస్తే అదిరిపోతుంది అని అనుకుంటున్నాను నేను. సో అదర కొడదామా ఒకసారి? చలో అదర కొడదాం. వావ్, లేక్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది, ప్లేసే బ్యూటిఫుల్గా ఉంది. సో దట్
we should take a drone shot here. సో కాబట్టి మనం ఇటు పోతే బెటర్ అనుకుంటానా. ఇక్కడ డ్రోన్ షాట్ తీయచ్చు మంచిగా. నది కూడా అండ్ నదీ పరివాహక ప్రాంతాలు, నదీ పరిసర ప్రాంతాలు. చాలా ఫాస్ట్గా పోతుంది నది, ఓమ్మో జోరు. సో అంటే నది అటు సైడ్ నుండి వస్తుంది కాబట్టి అది అప్ ఉందన్నట్టు, నది ఇటు సైడ్ పోతుంది కాబట్టి ఇది లోయర్ ఉందన్నట్టు, అంటే మనం హిల్ ఎక్కాలన్నట్టు. అండ్ నిన్న డ్రోను వర్షంలో తడిసింది, మరి దీని పరిస్థితి ఎట్లుందో తెలియదు. అయ్యో ఏంటి మరి చూడాలి ఫ్రెండ్స్ ఏమైద్దో. ఓకే డన్. ఇక్కడే ఎగిరేస్తా ఫస్ట్, ఎగిరేసి కొద్దిసేపు పెడతా. ఇఫ్ ఇట్ ఈజ్ ఓకే దెన్ అప్పుడు పంపిస్తా, లేదనుకోండి నదిలో పడి కొట్టుకోపోతా. ఎట్లున్నాయి డ్రోన్ షాట్స్, క్రేజీ వచ్చి ఉంటాయి నాకు తెలిసి. మస్తు తీశాను బుల్స్ని, లైక్ దగ్గరికి వెళ్ళి చూస్తాం, ఇట్లనే చూస్తున్నాయి. నాకు ఆడుకుంటా దీంతో, నాకు కొంచెం బ్యాటరీ ఫుల్గా ఉంటే మంచిగా ఆడుకుంటా నేను వీళ్ళలో. ఐ రియలీ లవ్ దీస్ షాట్స్.
థ్యాంక్ యూ. క్యాంపింగ్ జీప్ హైలైట్. హాయ్. Need some water? What? Yeah. Oh. This guy. So nice. Wow. Oh, వాళ్ళ బేబీ పడుతుంది. ఈ మాన్ ఉందా ఈ జీప్? From India, yeah? Yeah, I'm from India. Yeah. It's so nice. Where are you heading? I'm going to Langam. Lango. Ah. Yeah, okay. It's okay. Any? No, it's okay. Cool. Yeah. ఒక్కసారి చూడండి ఈ జీప్ని. మన ఉందా అసలు? Ulangam? I saw Okay, your son. just before. Like camping and everything. Yeah, Yeah? camping. Upside. Rooftop. Oh, so crazy. Nice. Thank you. Yamma, కొనుక్కోవాలి ఇలాంటి. Hi. Bye. Thank you. గుండెల్లో గుద్దేసిందిగా. ఏం బండి అన్నది? అత్తర్లో కత్తరని కొత్త బండిరా, మార్కెట్లో కొత్తగా వచ్చింది అన్నట్టుంది అది. గమ్యం సినిమా డైలాగ్ మస్తు ఉంది అసలుకి. అది ఒక 20-30 లక్షలు ఉంటుందేమో మేబీ ఈజీగా. ఓన్లీ క్యాంపింగే, టాప్ సైడ్ ఆఫ్ క్యాంపింగ్. ఇలాంటి పీపుల్స్ అందరు కలుస్తూ ఉంటారు, మస్తు అనిపిస్తుంది. అండ్ ఇప్పుడే ఒక డ్రోన్ షాట్స్ ఎట్లా అనిపించినాయి. అండ్ నాకు చాలా ఇష్టం. నా దగ్గర డీజే అవాటా ఉంటే మాత్రం దుమ్ము లేపేస్తా. కానీ డ్రోను రిపేర్ చాలా కష్టం. బట్ నాకు డీజే అవాటా అంత అవసరం లేదేమో అనుకుంటానా. అది ఫాస్ట్ డ్రోను. అండ్ డీజే అవాటా డ్రోన్ నడిపించాలి అంటే ఆడు మొగోడై ఉండాలి రా బుజ్జి, అంతే. ఎందుకంటే మినిమం 100 hours ప్రాక్టీస్ ఉండాలంట దానికి. 100 hours అంటే ఒక్కసారి ఆలోచించండి. దగ్గర 4 రోజుల 4 గంటలు. అండ్ ఎంత ఫాస్ట్ అవుతుంది సార్. నీ మైండ్ రేస్ కార్ ఉంటుంది చూసినా, ఫార్ములా 1 రేస్ కార్, వాడి రేస్ కార్ మైండ్ రెస్పాన్స్ ఉంటుంది చూసినా, వాడికన్నా ఫాస్ట్గా ఇది మనము కంట్రోల్ చేయగలగాలి. అప్పుడే అంటే ఇప్పుడు ఫెరారీ తీసుకొని, రేసింగ్ కార్స్ తీసుకొని 70 స్పీడ్లో పోతా అంటే నడవదు కదా. సో అంతే, అవాటా కూడా అంతే. ఫ్యూచర్లో బాగా డబ్బులు వచ్చినాక అలాంటి చోటు కొనుక్కుంటా. కానీ ఇంతకన్నా ముందైతే ఈ మొబైల్లో నావిగేషన్ పిచ్చి లేపుతుంది. ఒకటి గార్మిన్ అని ఉంటుంది. ఎవరైనా గార్మిన్ సంబంధించిన వాళ్ళు ఉంటే తెలుస్తుంది చెప్పండి. అందులో జీపీఎస్ ఉంటుంది, భలే ఉంటుంది అది. గార్మిన్ సోలార్ది, అది ఒక్కటి జీపీఎస్ కొనుక్కోవాలి. బాగా ఆకలి అవుతుంది. I bought cucumber yesterday, so తింటున్నా. త్రీ ఉన్నాయి ఈ 40 కిలోమీటర్స్లో. ఒకటి తిన్నాం. టూ మచ్ కొండలు. కొన్నిసార్లు
వి కాంట్ కంట్రోల్ బ్రీత్ అన్నట్టు. అప్పుడు అనిపిస్తుంది మనం ఇంకా ఫిట్ ఉండాలేమో అని. సైక్లింగ్ ఈజ్ ఆల్ అబౌట్ 80% మైండ్ గేమ్, 20% బాడీ గేమ్. మైండ్ చాలే అనొచ్చు, పుష్ చేయొచ్చు, బాడీ చాలే అంటుంది. మైండ్ పుష్ చేస్తే బాడీ మాట వింటుంది. టఫ్గా ఉంటారు కానీ మాట వింటారు అన్నట్టు పరిస్థితి అట్లుంటుంది అన్నట్టు. కూల్ కూల్ కూల్. 27 kilometers అయినా 2 liters వాటర్ తాగినా, ఇంకా 1 liter తాగాలి. సో అంటే ఎక్కువగా నాకు ఎందుకు ఇంతగానో దమ్ము వస్తుంది ఇప్పుడు తొక్కుతుంటే, ఇంతకుముందు రానులే అని అంటే, నేను హై ఆల్టిట్యూడ్లో ఉన్నా, లైక్ 2600 meters పైన ఉన్నా. సో పైన ఆక్సిజన్ తక్కువ ఉంటుంది. అండ్ ఆక్సిజన్ తక్కువ ఉంటుందా మరి వాటెవర్, అదేంటో తెలియదు కానీ బాగా దమ్ము వస్తూ ఉంటుంది. మేబీ ఆక్సిజన్ తక్కువ ఉండడం వల్లనేమో. కానీ క్రేజీ ఫ్రెండ్. నా మైండ్ చాలా స్ట్రాంగ్ అవుతుంది. సో ఇవేంటంటే ఈ పండ్లు చాలా పుల్లగా ఉంటాయి. సో అందుకని చెప్పేసి తీసుకుంటాను. ఎక్సలెంట్ ఉన్నాయి, లైక్ మన రేగుపళ్ళు. $10,000 అన్నాడు, మళ్ళీ 2,000 ఎక్స్ట్రా అడుగుతాడు. ఫారెన్ ఓకే. మన దగ్గర 10,000 ఉన్నాయి ఇంకా, అంటే $250. ఓకే, థ్యాంక్ యూ. అతని తరపునకి వెళ్ళి $50 తక్కువ చేసిందంట. చాలా బాగుంది, టేస్టీగా నచ్చింది నాకు. విటమిన్ సి ఫుల్గా వస్తుంది నాకు ఇవాళ. ఇప్పటికి 40 kilometers వచ్చాను. ఇంకొక 5 kilometers ఏమో పోతే నాకు సిటీ వస్తుంది, ఏమన్నా తినొచ్చు. అండ్ ఇక్కడ ఒక స్తూపం ఉంది చూసారా, ఈ సిటీకి అయితే ఎంట్రన్స్ స్తూపం అన్నట్టు ఇది. అండ్ ఇది ఒక పార్క్ అని చెప్పేసి కూడా చెప్తారు అన్నట్టు. లైక్ వీళ్ళు పార్క్ అని అంటే మనం అనుకుంటాం కదా, పార్క్ అంటే లైక్ ఏమంటారు, ఏదో లైక్ మన చిల్డ్రన్స్ పార్కు అట్లా, జువాలజికల్ పార్క్ అట్లా కాదు. సో వీళ్ళు ఏంటంటే మొత్తం ఒక 1000 ఎకరాలు 2000 ఎకరాలు మొత్తం కలిపి ఒక పార్క్ అని చెప్పేసి, అంటే దాన్ని పార్క్ అని చెప్పేసి అంటారు. మన లెక్క జిల్లాలు ఏ విధంగా ఉంటాయి, వీళ్ళకి ప్రోవియన్స్ ఉంటాయి అన్నట్టు. ఇట్లా డిఫరెంట్ కంట్రీస్లో డిఫరెంట్వి ఉంటాయి అన్నట్టు. అండ్ బాగా గాలి అయితే వస్తుంది. అండ్ ఇంకొక 5 kilometers వెళ్ళాలి. ఇప్పటికి బాగా ఆకలి అవుతుంది నాకు. ఒక దోసకాయ తిన్నా, కొన్ని ఫ్రూట్స్ అంటే చిన్నవి అవి ఇంకా దాహాన్ని పెంచేసినాయి అవి. సో మేబీ అక్కడెక్కడో సిటీ కనబడుతుంది, వెళ్ళి కడుపు నిండా తింటా ఇంకా. అదే అమ్మ, ఆఫ్టర్ 45 kilometers ఒక సిటీ వచ్చింది ఫ్రెండ్స్. ఫుల్ ఆకలి అవుతుంది. నేను ఇంకొక కిలోమీటర్ దగ్గర కింద పడిపెట్టేట్టున్నా, అంత ఆకలి అవుతుంది. అమ్మ, మస్తు తింటా అన్నం, ఇంత తింటా. ఫుల్గా
బాగా అలసిపోయి వచ్చిన తర్వాత నాకు ఫుడ్ దొరికింది. కాదంటే కొంచెం కాస్ట్లీ, 700 రూపాయలు. ఎగ్ సలాడ్ అంట, ఇది నేను తెచ్చుకున్నాయి. 2 రైస్ ముద్దలు, ఇది ఏంటి చికెన్ అండ్ నూడిల్స్, ఎగ్స్, ఫుల్ ప్రోటీన్ అండ్ కార్బోహైడ్రేట్స్ అండ్ ఫైబర్. పిచ్చి కలిసిపోయినాయి ఏంటో, చాలా దారుణంగా కలిసిపోయినాయి ఏంటో. ఇవాళ చల్లగాలి వల్లనో మరి ఏంటో తెలియదు కానీ హై ఆల్టిట్యూడ్ అనుకుంటా మేబీ. అక్కడ తినేసి బయలుదేరాను. 10 కిలోమీటర్లు అవుతుంది. ఫుల్గా హెడ్ వీడ్ ఉండే, టైఫూన్స్ అంటారు కదా అలాంటిది. హై ఆల్టిట్యూడ్లో లదాఖ్లో దొరికిన ఫీలింగ్ వస్తుంది నాకు. మైల్డ్గా హెడేక్ అండ్ నో సిగ్నల్స్. ఒక్కనే నాతో నేను, ఏమేమో ఆలోచనలు అండ్ మైండ్ తోటి బాడీ పోరాడుతుంది, నాతో నేనే పోరాడుతున్నా. ఈ రోడ్ చూసారా, ఏమన్నా నా అసలుకి భయం అవుతుందిగా. చెప్పా కదా, మనసుకు మైండ్కు బాడీకి మధ్య పోటీలో మైండ్ని గెలిపిస్తా అని. చూడండి ఎంత దూరం ఉందో. అక్కడెక్కడికి కిందికి వెళ్ళి దిగి ఆడెక్కి మళ్ళీ దిగి ఈడెక్కి ఈడ దిగి మళ్ళీ ఎక్కుకుంటూ మళ్ళీ ఈడ దిగి మళ్ళీ ఈడ ఎక్కుకుంటూ మళ్ళీ ఇటు పోతుంది. ఇక అటు దిగి ఎటు పోతుందో కూడా తెలియదు. చూడండి అది అయిపోయిందా, అక్కడికి ఉంది పైకి. అక్కడికి కూడా వెళ్తాం కానీ ఎంతసేపటికి, ఎంత ఎనర్జీ. సో చాలా స్ట్రాంగ్గా ఉండాలి ఫ్రెండ్స్ మైండ్ మాత్రం. ఆ తర్వాత ఇంకో గుట్ట వస్తుందని కూడా మనం చెప్పలేం. ఇప్పటిదాకా ఒకటి వచ్చింది, బాగా స్పీచ్ ఇచ్చినాం, మళ్ళీ ఇంకొకటి స్టార్ట్ అయింది. ఈ రైడ్ వల్ల నేను ఎవరికైనా ఏమని చెప్తానా అంటే ఒకటే, మనిషి అనుకుంటే సాధించలేనిదంటూ ఏది ఉండదు. అది ఏదైనా. కానీ చెప్పిండు, నేను నేవీలో వర్క్ చేస్తాం, మా పిల్లలు కూడా చూస్తారు. ఏదైనా చెప్పండి వ్లాగ్ మధ్యలో, పాటలు కానీ మోటివేషన్ కానీ. అటలంటే వాడలేను కానీ యా, ఎంత దూరమైనా ప్రయాణించడం స్టార్ట్ చేస్తే, కదిలితే అది మెల్లిమెల్లిగా దగ్గరకు అవుతుంది. ఇప్పుడు లైవ్ ఎగ్జాంపుల్, 13 దేశాలు, 37,000 కిలోమీటర్లు, 41 నెలలు. యూ కెన్ సీ మీ, ఐఎమ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. చాలా స్టబర్న్ నేను, అదే మొండోడు అంటారు విష్ణు అలా. సో డూ వాట్ ఎవర్ యూ వాంట్, బట్ అనుకో గట్టిగా. దట్స్ ఇట్. సో ఫైనలీ ఈ ప్లేస్కి అయితే రీచ్ అయిపోయాను. ఇక్కడైతే నెట్వర్క్ ఇట్లా ఏం లేదు, జస్ట్ ఇక్కడ ఒక ఇల్లు ఉంది కదా, ఈ ఇల్లు, ఆ ఇంటి దగ్గరనైతే పడుకుంటున్నా. అండ్ ఇప్పటికైతే చాలా అలసిపోయాను. అసలు ఎక్కడ ఏం స్టే చేసినా, ఏం తిన్నా, అవన్నీ మళ్ళీ రేపు మాట్లాడుకుందాం. సో వీడియో అయితే నచ్చినట్టుంది. రేపటి నుండి కొంచెం కొత్తగా వస్తాయి వ్లాగ్స్ అన్నీ కూడా. సో ఒక రోజు గ్యాప్ వస్తుంది వీడియోస్లో. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. బాయ్ బాయ్.